ఏసీ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో మహానాడును నెల్లూరులో నిర్వహించాలని చెప్పి తలపెట్టడం, అందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క మహానాడును నెల్లూరులో నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వకారణం, నెల్లూరు జిల్లాకే గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు నెల్లూరులో నిర్వహించడానికి సన్నాహాలు భారీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కిసాన్ సిద్ధిలోని ఈరోజు కొడలూరు మండలంలో ఈ యొక్క మన ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలైనటువంటి మా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే నెల్లూరు మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారు, మరొక మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేద రవిచంద్ర యాదవ్ గారు, అలాగే రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు అందరి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ఈ యొక్క మహానాడును విజయవంతం చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నామని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ యొక్క మహానాడు యొక్క ఉద్దేశం నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర కలిగినటువంటి జిల్లా నెల్లూరు జిల్లాలో ఏ చేసినా కూడా అది అందరికీ మెచ్చుకునే విధంగా, అందరూ మెచ్చుకునే విధంగా జరగడం ఆనవాయితీ నెల్లూరు జిల్లాకి. అట్లాంటి మహానాడును నెల్లూరు జిల్లాలో నిర్వహించి ఈ రాష్ట్రానికే ఒక దిశ చూపించాలనే ఉద్దేశంతో ఈ మహానాడును నిర్వహిస్తున్నాం తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీలో మహానాడు అంటే కార్యకర్తలకు ఒక పండగ, పసుపు పండగ అంటారు. ప్రతి కార్యకర్త కూడా తమ ఇంట్లో జరుగుతున్న పండుగ భావించి స్వచ్ఛందంగా వస్తారు. అనేక వేల మంది వస్తారు ఈ యొక్క మహానాడుకి. మహానాడు అనవాయితీగా ప్రతి సంవత్సరం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మహానాడును ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది అనవాయితీగా వస్తుంది. అలాంటి మహానాడును నెల్లూరు జిల్లాలో 3 రోజుల పాటు జరిపించి తొలి 2 రోజులు కార్యకర్తల సమావేశం నిర్వహించి 3వ రోజు 29 తారీఖున భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి తలపెట్టాం. ఈ భారీ బహిరంగ సభకు దాదాపు 6 లక్షల నుంచి 10 లక్షల మంది వస్తారనేటువంటి ఒక అంచనా కూడా ఉంది. దీన్ని ఎందుకు తెలియజేస్తున్నామంటే ఈరోజు మహానాడుకి మనం జరిగినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి అతి తక్కువ మందిని, చాలా కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించగా ఊహించిన దానికన్నా ఎక్కువ మంది శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చారు. ఆ శంకుస్థాపన కార్యక్రమం చూసిన నాటి నుంచే మహానాడు పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ, ప్రజల్లో కానీ అమిత ఉత్సాహం కనిపిస్తుందని చెప్పి తెల్లమైందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు మహానాడుకి ప్రజల నుంచి వస్తున్న స్పందన కానీ, పార్టీ కార్యకర్తల మమేకంగా చూస్తుంటే ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు అని తెలియజేసుకుంటున్నా. యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు అని తెలియజేసుకుంటున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అతి స్వల్ప కాలంలో 23 నెలల్లోనే ఈ రాష్ట్రానికి దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలతో పరిశ్రమలు వచ్చాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగనే ఈరోజు పోలవరం పరుగులు ఇస్తుందంటే అందుకు కృషి చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకుంటున్నాం. అలాగే రాజధానికి, అమరావతిలో రాజధాని నిర్మాణానికి ఆనాడు 30,000 ఎకరాల రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే మరొక 20,000 ఎకరాలు కూడా రైతులు భూములు ముందుకు వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి పట్ల ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి అపారమైన విశ్వాసం, నమ్మకం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరొక ముఖ్య విషయం, మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు విద్యలో అనేక మార్పులు తీసుకొచ్చి ఈరోజు విద్యాశాఖ ప్రక్షాళన చేసిన ఘనత మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. ఈరోజు నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో 10th క్లాస్ ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేనటువంటి ఉత్తీర్ణత శాతం వచ్చిందని తెలియజేసుకుంటున్నాం. దాదాపు 80% ఉత్తీర్ణ శాతం వచ్చింది. ఉత్తీర్ణ శాతం రావడమే కాదు, దాదాపు 600 మార్కులకి 598 మార్కులు సాధించిన విద్యార్థులు ఈ రాష్ట్రంలో 9,000 మంది ఉన్నారంటే ఆ ఘనత నారా లోకేష్ బాబు గారి కృషి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా, ప్రైవేట్ స్కూల్స్ కన్నా మిన్నగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దిన ఘనత నారా లోకేష్ బాబు గారు అని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ మహానాడులో 27, 28 తారీఖుల్లో కార్యకర్తల సమావేశాల్లో ఈ మహానాడులో అనేక ఈ రాష్ట్రానికి దిశ చూపించే
అనేక రకాల తీర్మానాలను కూడా ఈ మహానాడు ద్వారా ఈ రాష్ట్రానికి ఇవ్వబోతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అందుకు వేదిక నెల్లూరులో జరిగేటువంటి మహానాడు చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ మహానాడులో చేసే తీర్మానాలు రాబోయేటువంటి సంవత్సరం రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి దిశ చూపి ఈ రాష్ట్రం మరింత ముందుకు వెళ్ళేదానికి విశాఖ రైల్వే జోన్ కావచ్చు, కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అలాగే మౌలిక వసతులు కావచ్చు, అలాగే సంక్షేమ పథకాలు కావచ్చు, అన్నిటిపైన కూడా పెద్దలు చేసే తీర్మానాలు ఈ రాష్ట్రానికి దిశ చూపబోతున్నాయని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క మహానాడు విప్లవాత్మకమైనది, చరిత్రాత్మకంగా చరిత్రలో నిలబడే విధంగా నెల్లూరు మహానాడు తెలుగుదేశం పార్టీలో కీర్తి ప్రతిష్టలు చాటుకుంటుందని చెప్పి కూడా చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో దాదాపు 2000 ఎకరాల కిసాన్ సేద్యలో ఈ మహానాడు స్థలాన్ని నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే 600 ఎకరాలు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు నేతృత్వంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల నేతృత్వంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. 3 రోజుల్లోనే స్థలాన్ని చదును చేశామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే దాదాపు 600 ఎకరాల్లో ఈ మహానాడును జరగడానికి పెద్దలు నిర్ణయించారు. దాదాపు 200-300 ఎకరాల్లో పార్కింగ్ స్థలంగా ఉండాలని చెప్పి కూడా నిర్ణయించి 3 రోజుల పాటు అన్ని రకాల వచ్చేటువంటి కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రవాణా వసతి కానీ, భోజన వసతి కానీ, మెడికల్ కానీ, అలాగే పారిశుద్ధ్యం కానీ అన్ని రకాల వసతులు చేసేదానికి పెద్దలు కమిటీలు వేశారు. ఆ కమిటీల పర్యవేక్షణలో ఈ మహానాడు విజయవంతం ఖచ్చితంగా అవుతుంది, ఊహించిన దానికన్నా ఎక్కువ విజయవంతం అవుతుందని తెలియజేసుకుంటూ కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భోజన వసతులు కానీ, వారికి అన్ని రకాల వసతులు కానీ, పార్కింగ్ కానీ చేసి ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా సహకరించి డిఐజీ గారు, ఎస్పీ గారు కూడా పరీక్షిస్తున్నారు. ఈ మహానాడుకి కావాల్సినటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా మహానాడులో విజయవంతం చేసడానికి ఈరోజు పోలీస్ శాఖ కానీ, ఇతర అధికారులు కానీ, మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ అందరూ సమిష్టి కృషితో ఖచ్చితంగా మహానాడును విజయవంతం చేస్తాం. ఈ మహానాడు ద్వారా రాష్ట్రానికి ఒక దిశ చూపేదానికి అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. ఆ ఘనత నెల్లూరు జిల్లా సింహపురికి దక్కుతుందని చెప్పి ఈ మా జిల్లా నాయకులకి, అందరికీ, కార్యకర్తలకి దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.